స్టార్ట్ స్టాప్ అవుతా ఉంది. స్టార్ట్ చేయమా. స్టార్ట్ చేయి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటాను. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? హలో, వినిపిస్తుంది బావ, వినిపిస్తుంది. ఓకే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోన్కు రాసినటువంటి పత్రిక గురించి ఈరోజు చూద్దాం. 1 నుంచి 6 వచనాలు చదువుతాను, నేను జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమానుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిపునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. నీ ప్రేమను కూర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును కూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొంచున్నాను. ప్రార్థన చేస్తున్నాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి కొంత సమయం మాకు మీరు అనుగ్రహించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. యోగుడను కానటువంటి నన్ను మీరు పిలిచి నేను మరి మీ యొక్క పరిచర్యలో వాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకొని మీ మాటలు నేను మరి నా ద్వారా ప్రభావం మరి ఒక బూరగా నన్ను వాడుకొని మా అందరికి కావాల్సినటువంటి మంచి మాటలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఈ సమయంలో పౌలు ఎక్కడున్నాడంటే రోమ్లో ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి ఈ లెటర్ను రాస్తా ఉన్నాడు. ఆయన చాలాసార్లు రాశారు, చాలా మందిని యేసుక్రీస్తులోకి ఆ సువార్త ద్వారా తీసుకొని వచ్చాడు. కొలెస్ట్రీలకు రాశాడు, ఎఫెసులకు రాశాడు, తిమోతికి రాస్తాడు, ఇట్లా తీతుకు అందరికీ ఉత్తరాలు రాస్తూ వచ్చి వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఉత్తరం యొక్క ప్రాథమికమైనటువంటి అంశం ఆయన చెప్పకముందు ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య గురించి, యేసుక్రీస్తులో ఆయనకున్నటువంటి మంచి మనసును గురించి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చాలా మంచి విశ్వాసం కలిగిన వాడని, మంచి ప్రేమ కలిగిన వాడని, ఆయన ఇంటిని సంఘముగా చేశాడని, ఆయన విశ్వాసుల యొక్క ఆత్మలు ఆయన ద్వారా సంతోషంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాయి, దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని ఆయన మంచి లక్షణాలు, మంచి ప్రేమ, మంచి తనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు? ఫిలోమోను యేసుక్రీస్తు ప్రభువును పౌలు ద్వారా అంగీకరించాడు. ఎఫెసీయుడు నగరంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ఫిలోమోను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఆయన కూడా చాలా సంవత్సరాలు ఈయనతో కలిసి పరిచర్యలో పాలు పొందాడు. ఈ పరిచర్యలో పాలు పొందుతూ ఉన్న సందర్భంలో ఈయన వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాడు. ఈ చేస్తున్న క్రమంలో ఏం చేశాడు? ఈయనకు ఉన్నటువంటి దర్శనం ఏంటి? యేసుక్రీస్తును అందరికీ పరిచయం చేయాలా, అందరికీ ప్రకటించాలా, యేసుక్రీస్తు నామాన్ని అందరూ తెలుసుకోవాలా, అది ఆయన ఉన్నటువంటి దర్శనం. ఆయన
సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈయనను రోమ్ సామ్రాజ్యంలో బందీగా చేశారు, అంటే అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి రోమ్ చక్రవర్తి ఈయన మంచితనాన్ని బట్టి, ఈయనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈయనను ఏం చేశారంటే చెరసాలలో, ప్రత్యేకమైనటువంటి చెరసాల అంటే హౌస్ అరెస్ట్. ఈయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ ఈయన మాత్రం ఆ పట్టణాన్ని, ఆ యొక్క ఇంటిని వదిలిపెట్టి పోవడానికి లేకుండా ఒక చట్టాన్ని, ఒక రూల్ని ఆయన చేసి ఈయన దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఆయనతో ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అలా ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు పౌలు గారు. ఆ సందర్భంలో ఫిలేమోనుకు ఈ ఉత్తరాన్ని రాశాడు. ఆయన మంచితనాన్ని గురించి చెప్పాడన్నారు కదా. ఈ మంచితనాన్ని, ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని పొగడానికి కారణము ఆయనకున్నటువంటి నిజమైనటువంటి విశ్వాసమే, నిజమైనటువంటి ప్రేమనే. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఆయన మొదటిగా ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. ఆయన హృదయాన్ని దేవునికి ఇవ్వడం కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపించాడు. కాబట్టి ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఇక్కడ అపియా, ఆర్కిప్పు, వీళ్ళు కూడా ఆయన కుటుంబ సభ్యులు అని కొన్ని ప్రాచీన స్కాలర్స్, పాత రీసెర్చ్ స్కాలర్స్ అపియా ఆయన భార్య అని, ఆర్కిప్పు ఆయన కుమారుడని తెలియజేయడం జరుగుతాం. అంటే యేసుక్రీస్తును అంగీకరించడమే కాదు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఆయన, ఆయన కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తులో నడిపిస్తూ వచ్చాడు. యెహోషువ మాదిరి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ యొక్క మాటల ప్రకారం ఈయన కూడా ఆయన కుటుంబాన్ని దేవునిలో కట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కోసము తన ఇంటిని సంఘంగా, చర్చిగా చేసి అందులో ఆరాధన జరిపిస్తా ఉన్నాడు. ఇది ఇలా జరుగుతూ ఉన్న కాలంలో ఫిలేమోను దగ్గర ఒక బానిస, ఆయన ఫిలేమోను దగ్గర నుంచి పారిపోయాడు. ఏదో అపరాధం చేసినట్టున్నాడు, తప్పు చేసినట్టున్నాడు, పొరపాటు చేసినట్టున్నాడు. ఆ బానిసను, ఆ బానిస ఏం చేశాడంటే, ఫిలేమోను ఇంట్లో ఉండేవాడు. అంటే ఫిలేమోను ధనవంతుడు, పెద్ద రిచ్ మ్యాన్. ఆ కాలంలో రోములు, రోమియన్స్ ఎవరైనా దేశాన్ని దండెత్తితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను ఏం చేస్తారంటే బానిసలుగా తెచ్చుకుంటారు. వారిని తెచ్చుకొని ఓ సంతలాగా మనుషులను అమ్మేస్తారు. పురుషులైతే ఒక రేట్ అని, స్త్రీలైతే ఒక రేట్ అని, వారికి ఒక రేటు పెట్టి ధనికులైన వాళ్లకు, డబ్బులున్న వాళ్ళకు వారిని అమ్మేస్తారు. అమ్మేసినటువంటి తర్వాత ఆ బానిసని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క నుదుట ఒక సింబల్ వేయబడి ఉంటుంది. వాడు బానిస అనేడానికి ఒక సింబల్, ఒక కదురుతో వాటిని గుర్తు పెట్టుకోవడానికి, వీళ్ళందరూ బానిసలు అనడానికి ఒక సింబల్ వేస్తారట. ఈ విధంగా ఫిలోమోను ఓనేసిమును క్రయం చెల్లించి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ ఇంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఏమైందో ఏమో మనకు తెలియదు, కానీ ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి ఒనేసిము ఏం చేశాడంటే ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ పారిపోయినటువంటి ఆ ఒనేసిము చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడున్నాడంటే కొలస్సి పట్టణంలో ఉన్నాడు. పౌలేమో రోమా పట్టణంలో, ఇటలీలో ఆయన ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి ఈ ఒనేసిము పౌలు దగ్గరికి చేరుకుంటాడు. పౌలు ఇంటి దగ్గర రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా, ఎవరైనా ఎక్కడైనా కానీ రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. దేవుని యొక్క కృప ఈ ఒనేసిముని ఏం చేసిందంటే పౌలు దగ్గరికి చేర్చింది. పౌలు పదిలోనే ఉన్నాడు, కానీ దేవుని స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడు. ప్రకటిస్తూ వస్తూ ఈ యొక్క ఒనేసిం అనేటటువంటి ఆ పారిపోయినటువంటి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే యేసుక్రీస్తు మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా ఏం చేశాడు, రక్షించుకున్నాడు. మొదటిగా ఫిలోమోన్ను రక్షించినాడు. రెండోది ఈ యొక్క ఒనేసిం పారిపోయినటువంటి బానిసైనటువంటి ఈయనను రక్షించాడు.
ఆయన గురించి చెప్పడం కోసము ఈయన ఏమి ఉత్తరం రాస్తా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఆయన గురించి మంచి విషయాలు చెప్తూ ఆయన దగ్గర నుండి వచ్చినటువంటి ఆ ఒనేసిం అనేటటువంటి అబ్బాయి గురించి చెప్పడం కోసం ఆయన ఈ విషయాలన్నీ ఆయనకు చెప్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు నమ్మినటువంటి ఒనేసిము, యేసుక్రీస్తును నమ్మినటువంటి ఫిలేమోన్, ఇప్పుడు అందరూ యేసుక్రీస్తులోనికి వచ్చారు. పౌలు యేసుక్రీస్తు మాటలు వినిపిస్తూ రక్షించాడు, ఫిలేమోన్ను మొదటిగా రక్షించాడు, తర్వాత ఒనేసిమును రక్షించాడు. ఈ రక్షించినటువంటి ఈయన దగ్గర అంతవరకు ఎఫెసీ సంఘంలో పట్టణంలో ఉన్నప్పుడు ఫిలేమోను పౌలు గారికి చాలా పరిచయాలు చేసేవాడు, చాలా విశ్వాసంగా నమ్మకంగా పనిచేశాడు. కానీ ఈయన ఎప్పుడైతే చెరపట్టబడ్డాడో, ఖైదు చేయబడ్డాడో, ఈయనకు పరిచయం చేయడానికి కావచ్చు, ఆయన పనులు చేయడానికి కావచ్చు, ఆయనకు సహకారిగా ఉండడం కోసము ఆయనకు ఎవరు లేరు. కానీ ఇతను ఒనేసిం అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆయనకు చాలా పరిచర్య చేస్తాడు. అంటే ఫిలోమోను లాగా ప్రేమించి ఆయన మాట ప్రకారము ఏ విధంగా అయితే ఫిలోమోను ఈయనను ఆదరించాడో, ప్రేమించాడో, సహాయం చేస్తూ వచ్చాడో, ఈ ఒనేసిం కూడా పౌలును ఆదరిస్తూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు, ఆయనను అనుకరిస్తూ వచ్చాడు. ఆయన మాట ప్రకారము యేసుక్రీస్తును అంగీకరించి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒనేసిము ఎంత ఇష్టమో ఫిలోమోను కూడా పౌలుకు అంతే ఇష్టము అని చెప్తాడు. చూద్దాం, 7వ వచనం చదువుతాను చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణయు కలిగను. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసిము బానిస, పారిపోయినటువంటి బానిస, తప్పు చేసి పారిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఏం చేశాడో తెలియదు, కానీ ఆయన ఏదో పొరపాటు చేసి చాలా దూరం వెళ్ళిపోయాడు. అసలు ఎవరు కూడా ఆయనను కనుక్కుంటారేమో అనే, ఎవరైనా అది సెర్చ్ చేసి పట్టుకొని మళ్ళీ తిరిగి ఫిలోమోను దగ్గరికి తీసుకొని వస్తారేమనే ఉద్దేశంతో ఇతను చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పౌలు ద్వారా పట్టుబడ్డాడు, యేసుక్రీస్తును అంగీకరించాడు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఆయన గురించి మాటల్లో చెప్తుంటారు కదా, నువ్వు బాబు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు మీ పేరెంట్స్ ఏంటి, నీ జీవితం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు అనేటటువంటి మాటలు ఇంకా క్లోజ్ అయ్యే కొద్దీ మాట వరుసగా మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ విధంగా పౌలు గారు ఒనేసిం యొక్క జీవితాన్ని గురించి, ఆయనకున్నటువంటి పరిస్థితిని గురించి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి దగ్గర పనిచేసేవాడు, ఆయన జీవితం ఏంటి అనే విషయాలన్నీ కనుక్కొని, ఇతను ఒక బానిస, ఇతను రోము వాళ్ళు పృగియ అనే పట్టణంలో నుంచి బానిసగా ఈయనను తీసుకొచ్చి అమ్మేశారు. నా జీవితం బానిస జీవితం సార్. నేను ఫిలేమోను అనేటటువంటి ఒక దేవుని దాసుని ఇంట్లో పనివాడిగా ఉన్నాను. పని వాళ్ళకంటే ఆ దినాల్లో పని వాళ్ళంటే నీచంగా చూసేవాళ్ళు. వాళ్ళు అన్ని విషయాలలో తక్కువ చేయబడే వాళ్ళు. వాళ్ళను కొట్టినా, తిట్టినా, చంపినా ఎవరు అడగడానికి అవకాశం లేదు. అంటే రోమ్ చట్టంలో అలా ఉన్నది, అలా వాళ్ళు అధికారాలు ఇచ్చారు. బానిస అంటే ఇంక అంతే, వాళ్ళు ఏమి చేసినా గానీ ఎవరు ప్రశ్నించరు. కానీ ఫిలేమోను అంత క్రూరమైనటువంటి వ్యక్తి ఏమి కాదు. కానీ ఆయన ఇంటిలో సంఘం ఉన్నది, విశ్వాసులు ఉన్నారు, ప్రార్థన జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతున్నాయి, ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఉన్నది. అన్ని చూసి కూడా ఇతను ఏదో మరి ద్రవ్యాన్ని ఏమన్నా ఎత్తుకెళ్ళాడో, బంగారాన్ని ఏమన్నా ఎత్తుకెళ్ళాడో మనకు తెలియదు. ఆ ఇంటిలో నుంచి పారిపోయాడు, తప్పిపోయాడు, దూరంగా వచ్చి పౌలు ద్వారా
యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఇప్పుడు ఆయన చరిత్ర అంతా చెప్పిన తర్వాత, ఓహో, నువ్వు ఫిలెమోను ఇంట్లో నుంచి పారిపోయిచ్చినటువంటి ఒక వ్యక్తివి, ఒక బానిసవు కాబట్టి నేను నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు. నువ్వు సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి? ఫిలెమోనుతో సమాధాన పడాలి. ఆయనకు నేను పరిచయం చేస్తానని ఈ ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఈ ఉత్తరం రాస్తూ, నేను వృద్ధుడను, క్రీస్తు ఖైదీనైన పౌలను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. యాక్చువల్గా ఆయన వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరైనా సహాయం చేస్తే, మనం బాగా ప్రేమించి వారికి మేలు చేస్తే మనం ఏం చేయొచ్చు? ఆర్డర్ వేయొచ్చు, బాబు ఇది నువ్వు చేయని. అంతటి స్వాతంత్రం ఉన్నది. యేసుక్రీస్తును అంగీకరించడానికి పౌలు కారకుడయ్యాడు ఫిలెమోను జీవితంలో. ఆయన జీవితాన్ని మార్చివేశాడు యేసుక్రీస్తు వాక్యం చేత. మరి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత మంచివాడని పౌలుకు తెలుసు. పౌలు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత విశ్వాసి, ఎంత మంచితనం కలిగిన వాడని ఫిలెమోనుకు తెలుసు. కానీ ఈ యొక్క బానిస గురించి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి పంపించడానికి, ఈయనకు సంధి చేయడానికి ఈయన ఏం చేస్తా ఉన్నాడు? ఉత్తరం రాస్తా ఉన్నాడు. నేను ఒక అబ్బాయిని నా చెరసాలలో యేసుక్రీస్తు కొరకు రక్షించాను. ఆ అబ్బాయి నీకు తెలిసిన వాడు, పరిచయస్తుడు. నీ దగ్గర బానిసగా బతికినటువంటి వ్యక్తి ఒనేసిము. అతని కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను అనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతా ఉంది. 11వ వచనం చూద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంతకుముందు ఏమైనాడంట? పనికిరాని వాడుగాను, ఎందుకు కొరగాని వాడుగాను, దేవుని విషయంలో దూరస్తుడుగాను ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు, పౌలు గారికి, ఫిలెమోనుకు ప్రయోజకుడు అయినాడని ఆ పిల్లవాని గురించి, అంటే ఒనేసిం యంగ్స్టర్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. మంచివాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు అని చెప్తూ, నా ప్రాణము వంటి వాడైనా అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అంటున్నాడు. చూసినారా ఎంత ప్రేమించాడు? అతను కూడా ఒనేసిము ఎంతగా ప్రేమించి, ఎంతగా దేవునికి సమర్పించుకుంటే, పౌలు నా ప్రాణము వంటి వాడు అని సంబోధిస్తాడు. ఎవరి గురించి పౌలు గారు ఈ విధంగా రాయలేదు. ఒక ఒనేసిము గురించి మాత్రమే ఇతడు నా ప్రాణము వంటి వాడు అని సంబోధిస్తూ ఫిలెమోనుకు లెటర్ రాస్తా ఉన్నాడు. ఇతన్ని నువ్వు ప్రేమతో క్షమించాలి, ప్రేమతో అంగీకరించాలి, ప్రేమతో, ఇంతకుముందు నీకు బానిస, ఇప్పుడు నీ దగ్గరికి పంపిస్తున్నాను. అతను బానిస కాదు, పారిపోయిన బానిస ఇప్పుడు మారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రేమ లేకుండా ఉండేవాడు ఇప్పుడు ప్రేమించబడడానికి నీ దగ్గరికి పంపిస్తా ఉన్నానని ఒక ఉత్తరము రాస్తూ, ఇతనిని పంపించడానికి ఏం చేస్తా ఉన్నాడు? ఏర్పాటన్నీ చేశాడు. నా ప్రాణం వంటి వాడైన ఒనేసిం గురించి రాస్తా ఉన్నాడు కదా. ఈయన 13వ వచనంలో, నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయి నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని, కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమి చేయుటకు నాకు ఇష్టము లేదు అంటాడు. ఇతను యాక్చువల్గా తప్పిపోయాడు, పారిపోయాడు, మోసం చేశాడు అనే విషయాన్ని ఫిలెమోనుకైతే తెలుసు. కానీ ఆ విషయము ఇప్పుడు మారుమనసు పొందాడు ఒనేసిము. ఇతడు నా కొరకు పరిచారం చేయడానికి నాకు అవసరమే, వృద్ధుడను, ఇబ్బందిలో ఉన్నాను, కానీ నీకు తెలియకుండా నేను ఇతన్ని నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ముందుగా నీ దగ్గరికి పంపిస్తున్నాను అని అతనిని, ఒనేసిమును ఫిలెమోను దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. 15వ వచనం చూద్దాం. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. కొన్ని కష్టాలు జీవితంలో వస్తే, కొన్ని కష్టాల వల్ల మనకు మేలు జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఇవి చాలా మనం
చూస్తూ వచ్చాం కదా. యోసేపు కూడా అమ్మబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అమ్మబడ్డాడు. కానీ వాళ్ళ జీవితాల వెనుక ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉన్నది. లోక కళ్యాణం నిమిత్తం, లోకాన్ని రక్షించడం నిమిత్తం, మానవులను రక్షించడం కోసము యేసుక్రీస్తు ప్రభు వారైనా ఏమి పౌలు భక్తుడైనా వాళ్ళ సువార్త పరిచర్య కోసం పౌలు భక్తుడు ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. యేసేపు ఏం చేశాడు? బానిసత్వం నుంచి, అంటే కరువు నుంచి రక్షించడానికి ఆయనను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఒనేసిమును కూడా ఇప్పుడు దేవుని పరిచర్యలో ఆయన వాడుకోవడానికి ఒక సాధనంగా తయారు చేసి బానిస అయినటువంటి ఈయనను ఏం చేశాడు? ఇప్పుడు సహోదరుడుగా, క్రీస్తు తోటి పనివారిగా, జత పనివాడిగా తయారు చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తులో మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా యేసుక్రీస్తులో గొప్పవాళ్ళుగా ఉంటాము. కానీ క్రీస్తు యేసు దగ్గర మనం అందరం కూడా ఎంత గొప్ప వాళ్ళమైనా సహోదరులము అందరము కలిసికట్టుగా దేవుని పరిచర్యలో పాలు పొందాలి. దేవుని కోసము మనము జీవించాలి. దేవునితో సమాధానం మనకున్నప్పుడు మానవులతో కూడా సమాధానపరచబడాలి. ఇప్పుడు ఈయన సమాధానం లేని జీవితంలో ఉన్నాడు అనేసేమో. ఇప్పుడు సమాధాన పరచడానికి పౌలు భక్తుడు ఉత్తరం ద్వారా ఆయనను పంపిస్తాం. ఒక ఉత్తరం ఇచ్చాడు. ఈ ఉత్తరం ఇచ్చి ఒనేసిముతో పంపించవచ్చు. ఈ లెటర్ తీసుకుపోయి ఫిలోమోనికి ఇవ్వయా, ఆయన నిన్ను ఏమనడు, తిట్టాడు, కొట్టాడు, నిన్నేం జైల్లో వేయడు, నువ్వు ఇచ్చేస్తే నీకు ప్రేమను, క్రీస్తు ప్రేమను నేను ఏ విధంగా అయితే చూపించానో ఆయన కూడా అలాంటి ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమను నీకు చూపిస్తాడు, నువ్వేం భయపడొద్దు అని ఈయన చెప్పాడు. కానీ బానిస బ్రతుకులో ఉన్నటువంటి వారిని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింటారు. మా వాడు ఒనేసిము పారిపోయినాడు, ఫలానా పొరపాటు చేశాడని కంప్లైంట్ ఇచ్చింటారు కదా. ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మళ్ళీ ఇతన్ని ఎక్కడ పట్టుకుంటారోనని ఇతన్ని పంపిస్తూ ఇతనికి తోడుగా తుకీకు అనేటటువంటి వ్యక్తిని ఈ ఉత్తరం ఇచ్చి ఫిలోమోను దగ్గరికి పంపిస్తాడు. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు ఉంటాయి. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకుకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి కొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతును. ఒనేసిము ఎక్కడి నుంచి వచ్చాడు? కొలస్సీ పట్టణం నుంచి పారిపోయి రోమ పట్టణానికి వచ్చాడు. ఇటలీ నగరానికి వచ్చి పౌలు చేత పట్టుబడ్డాడు. యేసుక్రీస్తును అంగీకరించాడు. ఆ రోమ సైనికులు ఒనేసిమును మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారేమని తుకీకును వెంటబెట్టి పంపించాడు. ఇతను ఎలాంటి సహోదరుడైనాడు? ఒకప్పుడు అపనమ్మకస్తుడు, ఇప్పుడు ఒనేసిము ఎలా అయినాడు? నమ్మకమైన ప్రియ సహోదరుడు అనేటటువంటి ఒనేసిమును యొద్దకు పంపుతున్నాను. మన జీవితంలో మునుపు నమ్మకంగా లేకుండే వాళ్ళం, ఇప్పుడు నమ్మకంగా జీవించడానికి యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారమయ్యాం. అనేక మందికి దీవెనకరంగా మన జీవితము కావడానికి యేసయ్యను మన జీవితాల్లో స్వీకరించాము. ఆయన పని నిమిత్తము మనం ప్రయాసపడతా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంగమా, ఒనేసిము మొదటిగా ఏమైనాడు? పారిపోయినాడు, తప్పిపోయినాడు, పాపం చేశాడు. కానీ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి పౌలు ద్వారా రక్షించబడి నమ్మకమైనటువంటి సేవకుడయ్యాడు, పరిచారకుడు అయిపోయాడు. ఆయనను మళ్ళీ యజమాని దగ్గరికి అప్పగించాడు. ఇప్పుడు చూడండి, ఈ ఫిలేమోను ఒనేసిమును ఆ లెటర్ తీసుకొని ఎలా చూస్తాడు? ఇప్పుడు బానిసగా చూస్తాడా? చూడలేడు. కారణం ఏంటంటే పౌలు రాసినటువంటి లెటరు ఒక అథెంటికేషన్ లెటర్ ఇస్తా ఉన్నాడు. ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు.
ఒనేసిము అంతకుముందు ప్రయోజకుడు కాదు గాని ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడు. అంతకుముందు నష్టం చేసినాడు, కానీ ఇప్పుడు నష్టము చేయనివాడు. ఆయన గురించి ఆయన ఒక మంచి మాట అంటాడు. ఆయన నీకు నష్టం కలిగించినాడేమో, పొరపాటు చేసినాడు కదా, ఆ పొరపాటు వల్ల నువ్వు ద్రవ్యం కానీ ఏదైనా కోల్పోయి ఉంటే దానిని నేనే తీర్తును అంటాడు. చూద్దాం ఆ విషయాలు కూడా. అతడికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడు గాను, ప్రియ సహోదరుడు గాను, విశేషంగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను నన్ను చేర్చుకొనున్నట్లు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్చును. ఆయ ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం మన జీవితంలో ఒక కల కలాలి. ఏం కల అంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలంలో మనం క్రీస్తు కోసము ఒక ఆత్మీయ సహోదరుని, ఒక ఆత్మీయ బిడ్డను మనము, ఇదిగో ఈ బిడ్డ నాకు ఇష్టమైనటువంటి బిడ్డ, దేవుని కోసం నీ కోసం సంపాదించాను యేసయ్య అని ఒకరిని యేసు కోసము నిలబెట్టేటటువంటి విశ్వాసులుగా మనం కూడా తయారవ్వాలి. పౌలు చూడండి, అతను రుణపడితే, అతను బాకీ ఉంటే నేను తీరుస్తాను, కానీ నీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణపడి ఉన్నావు, ఆ విషయాన్ని నేను చెప్పనేలా అని చెప్తాను. నువ్వు యేసుక్రీస్తులో రావడానికి నేను పడినటువంటి శ్రమ, ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆయన చూపించినటువంటి ఆ యొక్క త్యాగం కావచ్చు. ఆయన త్యాగం ద్వారా ఫిలెమోను రక్షించబడ్డాడు. ఆయన త్యాగం ద్వారా, ఆయన సువార్త ప్రకటన ద్వారా ఒనేసిము రక్షించబడి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి ఒక మంచి ఆలోచన, మంచి అలవాటు, కొంతమందిని నేను యేసుక్రీస్తు కొరకు ప్రేమించి వారిని ప్రత్యేకంగా నేను ప్రేమించి నేను వారిని దేవుని కోసం నిలబెడతాననేటటువంటి ఒక ఆలోచన మన జీవితాల్లో ఉండాలి. అలాంటి దర్శనం మనం కూడా కలిగి ఉండాలి. అంటే అనేక మందిని ఆదరించడానికి మనం కూడా సన్నద్ధం అయిపోవాలి. ఫిలెమోనంట సంఘంలో ఆ సంఘాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. క్రీస్తు యేసును చేర్చుకున్నటువంటి ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఫిలెమోన్ అంటే ప్రేమించే వాడు. అప్పి అంటే ఆయన భార్య, ఆమె పేరు, ఆమెకు అర్థమైంది. ఆ అప్పి అంటే ప్రేమికురాలు, ప్రేమించేవాడు, ప్రేమించేది. ఇంకా కుమారుడు నాడు అర్కిపు, అతను యుద్ధ వీరుడు, దేవుని కోసము నమ్మకమైనటువంటి కుమారుడుగా ఫిలెమోను భార్యను రక్షించుకున్నాడు, కుమారుని రక్షించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంటిని సంఘంగా తయారు చేశాడు. సంఘస్థులందరూ కూడా ఆ ఇంట్లో కూడి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు కొరకు అనేక మందిని తయారు చేస్తా ఉన్నారు. అనేక మంది జీవితాలలో వెలుగు నింపుతా ఉన్నారు. ఆత్మీయంగా ఆ ఇల్లు ఏమైతా ఉంది, వర్ధిల్లుతున్నా ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ పౌలు ఏ విధంగా అయితే ఫిలెమోనుకు అభ్యర్థిస్తా ఉన్నాడు, ఒనేసిమును చేర్చుకో, ఆయన ఏ విషయంలో నీకు కీడు చేసినా గానీ ఆ విషయంలో నేను నీకు రుణపడి ఉంటాను, నేను నీకు అప్పు బాకీ తీరుస్తానని చెప్తా ఉన్నాను. అంటే మంచి విషయాలు కలిగినటువంటి ఆయనకు, ఆయన ఏమి ఫ్రీగా ఏదన్నా అడిగితే ఈయన చేయకపోవడం అంటే చేస్తాడు. అలాంటి సంబంధము ఫిలెమోనుకు పౌలు గారికి ఉన్నది. కానీ ఆ విషయంలో కూడా ఆయన పొరపాటు లేకుండా స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. 19వ వచనం చూద్దాం. 20వ వచనం సార్, ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 అధ్యాయం ఉంది, 25 వచనాలు ఉన్నాయి. 20వ వచనం చదువుతాను. అవును సహోదరుడా,
ప్రభు నందు నీ వల్ల నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడునని నిరీక్షించున్నాను గనుక నా నిమిత్తము సిద్ధము చేయము అంటూ చివరిగా గ్రీటింగ్ చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్తున్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమెన్ అని ఈ ఉత్తరాన్ని ముగించాడు. అంటే కృపచేత ఫిలేమోను రక్షించాడు, కృపచేత ఒనేసిమును రక్షించాడు. యేసుక్రీస్తు వారు చూడండి, మనల్ని రక్షించడమే కాదు, మన జీవితంలో అభివృద్ధి పొందడానికి, సమాధానం లేని మన జీవితంలో శాంతిని నెమ్మదిని కలగజేయడానికి అనేక మంది విశ్వాసాలను వాడుకొని మనం ఆత్మీయంగా ఉండడం కోసం ఈ విధంగా మీటింగ్స్ అని, చర్చ్ అని, ఆరాధన అని, ప్రార్థన అని, ఉపవాస ప్రార్థన అని, ఇలా రకరకాలుగా విశ్వాసులను క్రీస్తు యేసులో నిలబెడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఒనేసిము అంతకుముందు పనికి మాలిన వాడుగా జీవిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు నమ్మిన కారణం చేత ప్రయోజకుడు అయ్యాడు. ఆయనకు అర్థం అదే, ఆయన యూజ్ఫుల్, సహకారిగా ఉండడానికి ఆయన పేరుకు ఒనేసిం అంటే ఆయన యూజ్ఫుల్ పర్సన్ అని, మంచివాడని, సహకారి అని. కానీ ఆయన సహకారిగా లేకపోయాడు, పనికి మాలిన వాడిగా తయారైపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించాడో, చేర్చుకున్నాడో, ఇప్పుడేమయ్యాడు? ప్రయోజకుడయ్యాడు, నమ్మకమైనటువంటి దాసుడయ్యాడు, నమ్మకమైనటువంటి పరిచారకుడయ్యాడు. దేవునికి ఎప్పుడైతే విధేయత మనం చూపిస్తామో, ఆయన మనం ఎవరి దగ్గర అయితే పొరపాటు చేశామో వారి దగ్గర సమాధానాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి. వారితో ఐక్యతను, సమాధానాన్ని కలుగజేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తాం. పౌలు భక్తుడు ఆయనను పంపించకుండా ఆయన దగ్గరనే పరిచర్య కోసం పెట్టుకోవచ్చు, కానీ ఆయన సమ్మతి లేకుండా ఆయన ఉంచుకోవడానికి ఇష్టం లేదు. కానీ ఆయన దగ్గరికి పంపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ యజమానునికి నీకు మనస్పర్ధలు ఉన్నాయి, ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పోయినావనుకో, కొడతాడో మనకు తెలియదు, కానీ నేను జైలు పంపిస్తాడేమో. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తుని అన్నావు కాబట్టి నేను ఉత్తరం ఇస్తా ఉన్నాను, ఆయన నిన్ను ఏమి చెయ్యడు, నువ్వు బానిసలే, కానీ ఇప్పుడు సహోదరుడుగా, ప్రియమైనటువంటి సహోదరుడుగా నువ్వు తయారు చేయబడ్డావు. బానిసత్వం నుంచి సహోదరత్వానికి నువ్వు హెచ్చించబడ్డావు. యేసుక్రీస్తునందు ఆధిక్యతను నువ్వు పొందుకున్నావు కాబట్టి నేను ఫిలేమోను ఏమి అనడు. ఆయన నేను చేర్చుకొని నన్ను వలే నా 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 గురించి ఏ విధంగా అయితే ఆయన పరిచర్య చేస్తాడో, నిన్ను కూడా ఆ విధంగా ఆదరించి పరిచర్యలో సహాయం చేస్తూ క్రీస్తు ప్రేమ నీకు చూపించి నిన్ను ఆయనతో సమాధానం పరుచుకుంటాడు అని రాస్తా ఉన్నాడు. అందుకోసము ఒనేసిమును ఆయన దగ్గరికి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం దేవుని ప్రేమను పొందుకుంటున్నాము, దేవుని యొక్క క్షమాపణను పొందుకుంటున్నాము, దేవుని రక్షణ పొందుకుంటున్నాము, దేవునితో ఉండే సమాధానమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము, పరలోకంలో ఉండేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాము. అయితే నిరీక్షణతో మనం ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా జీవిస్తా ఉన్నాము. ఫిలేమోను జ్ఞాపం చేసుకుంటే ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ఒనేసిమును జ్ఞాపం చేసుకుంటే ప్రయోజకుడిగా మారిపోయాడు. నష్టం చేయకుండా ఇప్పుడు లాభం చేసేవాడిగా, దేవుని పరిచర్యను కొనసాగించేటటువంటి దేవుని బిడ్డగా మారిపోయి దేవుని సంఘంలో ఎలా ఉన్నాడంట? నమ్మకమైనటువంటి పరిచారకుడు. మనం మన విషయాలలో వారి కోసం నమ్మకమైనటువంటి పరిచయకులుగా ఉన్నామా, లేకపోతే అధికులుగా ఉండి దేవునిని మనము మయపరచడానికి బదులు మనల్ని మనం మయపరుచుకుంటా ఉన్నాం. ఒకసారి ఓ ప్రోగ్రామ్ లో ఒక పెద్ద సంఘస్థుడు, అంటే చర్చ్ ఎల్డర్, ఒక కార్యక్రమంలో ప్రార్థన చేయించారంటే
మొహమాట పడతా ఉన్నాడు ప్రార్థన చేయడానికి. 1000 మంది దగ్గర దగ్గర ఉన్నారు. పాస్టర్ గారు అడుగుతా ఉన్నారు, సార్ మీరు ప్రార్థన చేయండి సార్. ఈ సంఘ సభ్యుడు ఎల్డర్ ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లే, చదువుతా ఉన్నాడు. వద్దులేండి సార్, వద్దులేండి సార్. ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుని కోసము సిద్ధ మనసు కలిగి ఉండాలి. సమయమందును అసమయమందును దేవుని యొక్క పని నిమిత్తమై, ప్రార్థన నిమిత్తమై, వాక్యం చెప్పే విషయం అయితే ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. ఆయన ప్రార్థన చేయలేదు, చివరికి ప్రార్థన మాస్టర్ గారే చేశారు. అంటే మనం సంఘంలో పేరు కలిగిన వాళ్ళంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నామా? దాసులుగా, దేవునికి దాసులుగా, పరిచారకులుగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రికలో 3 విషయాలు మనకు ప్రస్ఫుటమవుతాయి. ఒకటి దేవుని ప్రేమ, 2 దేవుని క్షమాపణ, 3 సహోదరత్వం. అంటే ఈక్వల్ గా ఆ యొక్క సహోదరుని, ఆ బానిసను ట్రీట్ చేసేటటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు ఈ ఉత్తరం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నారు. తద్వారా కొనేసింకి వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ కలిగిన వాడవై దేవుని కోసం జీవించడానికి ఒనేసిమును ఒక ప్రయోజకుడిగా పౌలు గారు తయారు చేసి ఫిలేమోను దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఫిలేమోను స్వార్థ పరిచర్యలో వాడుకోవచ్చు, మాటలు వాడుకోవడానికి వాడుకోవచ్చు, దేవుని వాక్య పరిచర్యలో ఇతర ప్రాంతాలకు ప్రకటించడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఒనేసిము ఉన్నాడు. ఇప్పుడు బానిస కాదైన సహోదరుడు. ఇప్పుడేమనాలా ఫిలేమోను? స్లేవ్ అని అనకూడదు. బ్రదర్, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని సంబోధించాల. మన మాటలు, మన ప్రవర్తన, మన జీవన శైలి మారిపోవాలి. ఒనేసిము జీవితంలో మాట మారింది, జీవన శైలి మారింది, పద్ధతి మారింది, పరిస్థితులు మారాయి. దేవునితో, మనుషులతో సమాధానపరచబడ్డాడు. నా జీవితంలో మనం దేవునితో సమాధానం కలిగి ఆయన పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి మనకున్నటువంటి సమయం, మనం అనుకుంటాం కదా, ఎప్పుడు నాకు సమయం లేదు, నేను చాలా బిజీ. నిజంగానే కొన్నిసార్లు బిజీగా ఉండొచ్చు, కానీ సమయం ఉన్నప్పుడు దేవుని కోసం ప్రార్థించడంలోను, విశ్వాసుల కోసం ప్రార్థించడంలోను, నీ కుటుంబం కోసం ప్రార్థించడంలోను ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తాం, ఎంత సమయాన్ని దేవునితో గడుపుతాం. పౌలు భక్తుడు అనేక మందిని రక్షించడానికి ఆయన యేసుక్రీస్తుకు మాదిరిగా జీవిస్తాం. యేసుక్రీస్తు లాగా జీవించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన నడుస్తున్నాడు. ఛాలెంజ్ వదిలినాడు కదా, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఎంత గొప్ప ఛాలెంజ్, ఎంత గొప్ప డెసిషన్, ఎంత గొప్ప విశ్వాసం పౌలు గారు. పౌలు భక్తుడు చూడండి, ఈ ఉత్తరంలో రక్షించబడినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఫిలేమోను ఒకరు, తర్వాత ఒనేసిము. ఫిలేమోను రక్షించబడమే కాదు, ఫిలేమోను కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తులోనికి ఆయన నడిపించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబ సభ్యులు, మనం చర్చికి వెళ్తే బిడ్డలందరూ దేవునికి దూరంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి పనుల్లో ఉంటున్నారు అంటే దేవుని యొక్క ఐక్యత, దేవుని యొక్క ప్రేమ నీ కుటుంబంలో లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమాధానపరచబడాలి. కుటుంబ సభ్యులు ఏకీభవించి ప్రార్థనలోనికి రావాలి. కుటుంబ సభ్యులు ఏకీభవించి దేవుని పరిచర్యలోనికి రావాలి. ఫిలేమోను తన భార్యను, తన కుమారుని, తన ఇంటిని ఏం చేశాడు? దేవుని సంఘం కోసం వాడుతా ఉన్నాడు. దేవుని ఇంటిని, ఆయన ఇంటిని దేవుని కోసము ఆయన వాడుతా ఉన్నాడు. తద్వారా యేసుక్రీస్తు వారికి ఘనతను, మహిమను తీసుకొని వస్తా ఉన్నాడు. ఒక రోల్ మోడల్ లైఫ్ మన జీవితంలో కూడా ఉండాలి. ఒక ఆదరణ, ఒక ప్రేమ మనం కూడా ఇతరులకు, సంఘంలో ఉన్న వారికి కాదు, సంఘం వెలుపల అన్యులైన వారికి కూడా మనం చూపించి వారిని క్రీస్తులోనికి నడిపించే గురుతర బాధ్యత విశ్వాసులందరి మీద ఉన్నది. ప్రేమ ద్వారా నీకున్నటువంటి వనరులు, డబ్బులున్నాయేమో, వస్తువులున్నాయేమో, ప్రేమ, ఆతిథ్యం చేసేటటువంటి ఈ కుటుంబం గుర్తుపెట్టుకోండి, సంఘ సభ్యులకు ఆతిథ్యాన్ని ఇస్తా ఉంది. నీ జీవితంలో ఆతిథ్యం ఉందా?
2 ఏళ్ల క్రితం నేను చెప్పాను ఆతిథ్యం గురించి. ఆతిథ్యం ఇస్తే నీళ్ళు ఎంతగా దీవించబడతా ఉందో, ఎంతగా ఆశ్రయించబడతా ఉందో నువ్వు ఊహించలేవు. అబ్రాహాము యారా ఆతిథ్యం ఇచ్చి కుమారుణ్ణి పొందుకోగలిగారు. ఆతిథ్యము ఇవ్వడం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. మన కుటుంబం దీవించబడుతుంది, మన సంఘం దీవించబడుతుంది. చూడండి, ఇల్లును సంఘంగా మార్చుకున్నటువంటి ఫిలేమోను, ఆతిథ్యము చేయడానికి ఇష్టపడినటువంటి ఫిలేమోను. ఆ ఊర్లో చాలా మంది ధనికులు ఉండొచ్చు, కానీ ఫిలేమోను కూడా ధనికుడే. అయినను తగ్గించుకొని కుటుంబంలో విశ్వాసులందరి ఆత్మలు దేవునిలో వృద్ధి కోసం ఆయన ఎన్నో వాడుకుంటా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒనేసిము ఏ విధంగా అయితే ప్రయోజకుడు అయ్యాడో, నువ్వు నేను కూడా దేవుని కోసం ప్రయోజకులుగా ఉండి ఆయన పరిచర్యలో పాలుభాగంగా ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన. మనం ఇతరులను క్షమించే విషయంలో మాదిరిగా ఉండాలి, ఇతరులను ప్రేమించే విషయంలో మాదిరిగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే ఇచ్చించేటటువంటి తగ్గింపు జీవితంలోనికి రావాలి. ఇది ఊరికే అవుతుందంటే ఊరికే రాదు. ఈయన ఏదైనా రుణం అప్పు చేస్తే తీరుస్తానని చేస్తా ఉన్నాడు కదా పౌలు భక్తుడు. ఫిలేమోనుకు అప్పీల్ చేస్తా ఉన్నాడు, ఆయన ఏదైనా పొరపాటు చేస్తే ఒనేసిము గారు నేను తీరుస్తానని. నా జీవితంలో మనం ఇతరులను గెయిన్ చేయడం కోసము, వారి కోసం మనము వారి రుణములు, వారి యొక్క ఇబ్బందులు పరామర్శించి వారి పక్షాన మనం గోజాడేవారుగా, వారి యొక్క కష్టాలలో మనం కూడా చేయి వేసి వారి కష్టాలను తీర్చేవారుగా మనం ఉన్నప్పుడు అవిశ్వాసులు విశ్వాసులుగా మారడానికి అవకాశం ఉన్నది. మన దగ్గర అన్ని ఉన్నా ఏమీ సహాయం చేయకపోతే నువ్వు దేవుని ప్రేమను చూపించడం లేదు. మన ఎడల పొరపాటు చేసిన వారిని మనం క్షమించి మాట్లాడకపోతే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారం కాదు. క్షమించకపోతే ఇక దేవుని ప్రేమ ఏముంది? ఇతరులను మనతో పాటు పాలి వారిగా మనతో పాటు సహోదరులుగా మనము గుర్తించి వారిని ఆదరించి ప్రేమించినప్పుడు దేవుని యొక్క దీవెనలు మన జీవితాల్లో ఎల్లప్పుడూ నిత్యము మనతో కూడా ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి, మన పిల్లలతో ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయి. ఆశీర్వాదాలు కావాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆశీర్వాదాలు కావాలంటే ఇతరులను క్షమించే జీవితం నీకు రావాలి. ఆశీర్వాదాలు కావాలంటే ఇతరులను నీతో పాటు సహోదరులుగా గుర్తించి ఈక్వాలిటీ కలిగినటువంటి స్థితి నీకు రావాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు నా ఇంట్లో అందరికీ సమృద్ధిగా కలుగజేస్తాను. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలేమోను ఒక గొప్ప దైవజనుడు. పౌలు ఆయన రక్షించుకున్నాడు కదా, కానీ ఆయనతో పాటు ఒనేసిమును రక్షించి యజమానుని దగ్గరికి సమాధానపరచడానికి ఆయన దగ్గరికి పంపించి, అక్కడ నువ్వు పరిచర్య చేయాలి, నేను వచ్చినప్పుడు నాకు ఒక రూమ్ తయారు చేయండి బాబు, నేను నీతో కూడా కొంత సమయం గడుపుతానని ఆయన లెటర్లో రాస్తా ఉన్నాను. నేను బస చేయడానికి, నేను రెస్ట్ తీసుకోవడానికి నాకు ఒక గదిని సిద్ధపడుతూ ఫిలేమోన్, నేను ప్రార్థన చేయండి నా కోసం, నేను త్వరగా ఈ యొక్క బందీకాలం నుంచి బయటకు వస్తాను అని ప్రార్థన చేయమంటా ఉన్నాను. నా జీవితంలో ప్రార్థన కోసం ఎంత సమయం గడుపుతా ఉన్నాను? ఎంత సమయము మన కుటుంబకుల కోసం, మన కుమారుల కోసం, మన కుమార్తెల కోసం, మన ఇబ్బందుల కోసమే ప్రార్థన చేస్తున్నామా? ఇతరుల కోసం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? ఇతరుల కోసం వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన ఎంత కలిగి ఉంటాం? ఇతరుల కోసం ఎంత త్యాగాన్ని మనం చేస్తా ఉన్నాం? ఇతరుల కోసం మనం దేవుని విషయంలో ఫిలోమోను మాదిరి ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఎంతగా క్షమిస్తా ఉన్నాం, ఎంతగా ప్రేమిస్తా ఉన్నాం, ఎంతగా సంఘంలో బిడ్డలను ఆదరిస్తా ఉన్నాం? అన్ని విషయాలు సమృద్ధిగా మనకే ఉండి ఇతరులు బాధపడుతూ ఉండడం చూసి కూడా నువ్వు చెలించకపోతే దేవుని ప్రేమను ఎలాగూ కనపరుస్తావు? ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనకు కలిగినటువంటి ఆస్తులు కావచ్చు, ధనం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆతిథ్యం కావచ్చు, అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మహిమార్థమై మనము వాడాలి. అవి వాడకపోతే ఏమైపోతాయండి? పాడైపోతాయి. చూడండి, బట్టలు కానీ, డబ్బులు కానీ, మనకున్నటువంటి
మాటలు నాటం దేవుని కోసం వాడుతున్నప్పుడు నీ దగ్గర ఎక్కువ వస్త్రాలు ఉన్నాయి, కొన్ని వస్త్రాలు బీదైన వారికి ఇవ్వడం మంచిది. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆ డబ్బులను కొంత బీదలకు ఇవ్వడం మంచిది. దేవుని పరిచయ నిమిత్తం ఇవ్వడం మంచిది. నీ దగ్గర మాటలు వాడే శక్తి ఉంది, దేవుని కోసం దాన్ని వాడకపోతే కొన్ని రోజుల తర్వాత స్వరం మారిపోతుంది. అందుకోసం అంటారు కదా, తిన తినగా వేము తీయగా ఉంటుందంట, పాడపాడగా రాగం ఎలా ఉంటుందంట, మధురమైనటువంటి స్వరం, మధురమైనటువంటి రాగం వస్తుంటది. మనం పాడుతుంటాం కదా అప్పుడప్పుడు, ఊరికి నేను వంట చేసుకుంటున్నావు పని చేసుకుంటున్నావు పాడుతుంటే దేవుని పాటలు మధురంగా ఉంటాయి. కొద్ది వచనాలు పల్లవిలే పాడతాం కదా, ఆ పాటలు ఎంత మధురంగా ఉంటాయో. దేవుని కోసం నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ప్రేమను ఆయన క్షమాపణను పొందుకున్నావు, అనుభవిస్తా ఉన్నావు. దేవునితో యేసుక్రీస్తు ప్రభుతో కూడా నిన్ను కూర్చుండబెట్టడానికి ఆయన ఏం చేశాడంట, మన రుణముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో ఏమయ్యాడండి, రక్తం కార్చి మరణించి సమాధి చేయబడ్డాడు. తద్వారా మానవ లోకానికి పాప క్షమాపణ వచ్చి ఉన్నది. మనమందరం కూడా పాప క్షమాపణ పొందుకున్న బిడ్డలము. మన మధ్యలో పాప క్షమాపణ లేని మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మన ఆఫీస్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు, ఇంటి ఎదుటిగా ఉండొచ్చు. వారి కోసం మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారి కోసము జాషువా మ్యూట్ లో పడింది. మ్యూట్ లో పడింది. లో ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని విడలాగా ఒనేసిములాగా మనం దేవునికి ప్రయోజనకరంగా జీవించడానికి మనము ఏర్పాటు చేయబడ్డాం. సువార్త నిమిత్తం నీ వంతు ప్రయత్నం, నీ వంతు పని కొదవగా ఉన్నది, కానీ నువ్వు చేయవలసి ఉన్నది. దేవునికి ప్రయోజకుడుగా జీవించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకున్నటువంటి తలాంతులన్నిటినీ యేసయ్య మహిమార్థం వాడితే నీ జీవితంలో దేవుని యొక్క దీవెనలు అనేక మందికి ఆయన పంచడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మన పాప రుణాన్ని ఆయన తీర్చివేశాడో, ఒనేషింకు సంబంధించినటువంటి రుణాల గురించి పౌలు అన్నాడు కదా, ఆయన రుణాన్ని నేను తీరుస్తాను. ఆయన తీర్చుకోలేడేమో, బానిసలకు తీర్చుకోవడానికి ఎక్కడుంటుందండి డబ్బులు, చాలని జీవితంతో బ్రతుకుతా ఉంటారు కదా, వాళ్ళు తీర్చలేరు నిజమే, కానీ వారి పక్షాన ఏం చేస్తా ఉన్నాడు, ఒనేసిం పక్షాన పౌలు భక్తుడు, నేను ఆయన ఏదైనా నీకు నష్టం కలిగజేస్తే నేనే తీరుస్తాను. చూడండి, జైల్లో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఆదరణ లేని స్థితిలో ఉన్నాడు పౌలు గారు, కానీ అనేక మందిని జైల్లో ఉండి ఆదరిస్తా ఉన్నాడు. చూసినారా? అంటే మనం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సమయమైన అసమయమైన మనకు ఉన్నటువంటి సమయంలో దేవుని కోసం వాడబడుతూ ఉండాలి, దేవుని ప్రేమను వెదజల్లుతూ ఉండాలి. తద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించే బిడ్డగా నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అనేక మందికి నిరీక్షణను కలగజేయడానికి దేవుని వాక్యం ద్వారా, యేసయ్య వాక్యం ద్వారా అనేక మంది వారి జీవితాలను మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఎవరి ద్వారా ఉన్నది? మారినటువంటి నా జీవితాల ద్వారా, నువ్వు నేను చూపించే ప్రేమ ద్వారా, నువ్వు నేను చేసే త్యాగం ద్వారా అనేక మంది యేసయ్యలోనికి రావడానికి అవకాశం ఉంది. పౌలు ఏ విధంగా అయితే ఒనేసిమును రక్షించాడో, నువ్వు నేను కూడా అనేక మంది బిడ్డలను, అనేక మంది దిక్కులేని వారిని, తప్పిపోయిన వారిని యేసుక్రీస్తు కొరకు సంపాదించడానికి ప్రయాసపడాలి. సాక్రిఫైస్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ జెంటైల్స్, సంథింగ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు ఎప్పుడైతే త్యాగం చేయడానికి ఇష్టపడతావో ఆ త్యాగం నుంచి గొప్ప ఆశీర్వాదం మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒనేసిము ఏ విధంగా అయితే ప్రయోజకుడు అయ్యాడో, నువ్వు నేను కూడా దేవుని కోసం ప్రయోజకులుగా, దేవుని నిమిత్తం నిలబడేటటువంటి వ్యక్తులుగా, దేవుని వాక్యాన్ని పరిచర్య చేసే వ్యక్తులుగా, దేవునికి దాసులుగా, మనుషులకు కాదు, మనసులకు కూడా మనం దాసులుగా ఉండాలి.
కానీ బానిసలుగా ఉండకూడదు. ఒనేసిము ఈయనకు పరిచర్య చేస్తా ఉన్నా అంటే సహాయం చేసేవాడు. ఆయన ఇబ్బందిలో ఆయనకు సహాయం చేయడంలో సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా, కుటుంబ సభ్యులు కూడా తల్లిదండ్రులకు బిడ్డలు తల్లిదండ్రులకు సహాయం చేసేవాళ్ళుగా, సంఘంలో మనము సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు సహాయం చేసేవాళ్ళుగా మనం ఉండాలి. వారిని బానిసలుగా చూడకుండా ఎలా మనతో పాటు ఈక్వల్ గా మనం చూసి దేవుని ప్రేమను మనం వెల్లడిపరచాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి దేవ, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. నేను మరి ఫిలోమోను, నేను మరి దాసుడు, బానిస అయినటువంటి ఒనేసిమును ప్రభావ మీరు రక్షించుకున్నారు. పౌలు నేను మరి చెరసాలలో బందీగృహంలో ఉండి కూడా మీ ప్రేమను చూపించడం ద్వారా, మీరు చూపించిన క్షమాపణను చూపించడం ద్వారా, మీరు చూపించినటువంటి సహోదరత్వాన్ని చూపించడం ద్వారా ఆ బిడ్డ మారుమనసు పొందాడు. ఆ విధంగా మేము కూడా మీ యొక్క వాక్యాన్ని విన్నాం, మారుమనసు పొందుకున్నాం, మీ ప్రేమను కలిగి ఉన్నాం, మీతో ఉండే భాగ్యాన్ని కలిగి ఉన్నాం. ఇతరులకు కూడా మీ కొరకు మేము కూడా నేను అనేక మందిని నేను మరి సంపాదించడం కోసం మీలాగా ప్రభావ మరి మీ వాక్యాన్ని ప్రకటించడానికి, పౌరులాగా జీవించడానికి, నేను త్యాగం చేయడానికి, ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండడానికి, ఎల్లప్పుడూ నేను మీ యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారంగా, వాక్యంలో మేము జీవిస్తూ ఇతరులను అయినా జీవింపజేసే వారిలాగా మేము ఉన్నట్టు మమ్మల్ని అందరినీ మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రయోజకులుగా ఒనేసిమును ఏ విధంగా చేశారు, మమ్మల్ని కూడా మీరు ప్రయోజకులుగా చేశారు. మేము ఇతరులను ప్రయోజకులుగా అయినా మరి మీకు ఉపయోగపడేటటువంటి బిల్లుగా చేయడానికి మేము మా వంతు పరిచర్యను, మా వంతు త్యాగాన్ని, మా వంతు ప్రభావ మరి ఆ యొక్క పనిని చేయడానికి కృపణ శక్తిని బలం దాయిచ్చామని ప్రార్థన చేస్తున్నాం. బానిస బతుకులో నుంచి సహోదర తత్వాన్ని పొందుకున్నటువంటి ఒనేసిమును ప్రభావ మరి మీరు ఏ విధంగా అయితే అంగీకరించారో, ఏ విధంగా అయితే ఫిలిమును నేను యాక్సెప్ట్ చేశాడో, అలాగే ప్రభావ మరి మమ్మలను పాపంలో ఉన్న వారిని మీరు అంగీకరించి మా రుణములను తీర్చివేసి మా కొరకు ప్రభావ మరి ప్రాణం పెట్టి మా కొరకు సంపూర్ణంగా మిమ్మల్ని కోల్పోయిన యేసుక్రీస్తు ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. వారి అక్కర్ల వసతులు, ఆర్థిక ఇబ్బందులు అన్ని యేసు నామంలో తీర్చామని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క జూమ్ ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి, మీరు ఇస్తున్నటువంటి యొక్క కృపా సువార్తను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, తద్వారా ప్రభా అనేక మంది మానవులు పొందడానికి, అనేక మంది సరి చేసుకోవడానికి బిడ్డలు మిమ్మల్ని నమ్మిన వారు మీరు సహాయం చేస్తున్నారు. అందుకని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన జూమ్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశ్రయించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి ఆయన మరి బుద్ధిని, మంచి శక్తిని, మంచి బలమును, ఆయన మరి మీ యొక్క ప్రేమను, మీ క్షమాపణను మేమందరం కలిగి ఉండి ఈ లోకంలో జీవించడానికి, దాని ద్వారా అనేక మందిని మీ కొరకు సంపాదించడానికి కృపణ శక్తిని బలం దాయిచ్చామని, మీ సాధనాలుగా, మీ యొక్క దాసులుగా మేము పనిచేస్తూ మీ పరిచర్యలో పాలు పొందడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.